హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. సో వీడియో దేని గురించో అర్థమైంది కదండి. ఎస్, గులాబ్ జామున్స్. మరి ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా తెలుసుకోవాలి కదా. సో చూడండి ఎందుకు చేశాను. ఏంటిది హనీ? ఏం కావాలి? గులాబ్ జామ్ ఎందుకు తింటావా? సరే చేసి పెడతా. మరి నేను చెప్పినట్టు వింటావా? సరే, నువ్వు స్కూల్కి వచ్చినప్పటికీ చేస్తా, ఓకేనా? సో అదన్నమాట మ్యాటర్. సో నేను షుగర్తో కాకుండా జాగ్రీతో చేశాను. సో సిరప్ కోసము 1.5 కప్స్ జాగ్రీ తీసుకున్నాను. సెకండ్ టైం వేసింది జాగ్రీ పౌడర్ అండి, వేరే ఏదో కాదు. సో వాటర్ కూడా సేమ్ క్వాంటిటీ. సో వాటర్ కూడా 1.5 కప్స్ తీసుకున్నాను. సో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ బౌల్ని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని హీట్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగే వరకు ఉంచాలి. సో మనకు ఫస్ట్ ఇనిషియల్గా బెల్లం కరగడానికి ఒక 5 to 10 మినిట్స్ అలా పడుతుంది. అండ్ మొత్తం అది అయిపోవడానికి ఒక 20 మినిట్స్ అప్రాక్సిమేట్గా పడుతుంది. సో అది రెడీ అయ్యేలోపు మనము పౌడర్ని మిక్స్ చేసుకుందాము. సో నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. ఇది చాలా పెద్ద ప్యాక్ యాక్చువల్లీ, అంత క్వాంటిటీ అవసరం లేదు మనకి ఇప్పుడు. సో నేను అంత అమౌంట్ తీసుకోవట్లేదు, ఓన్లీ హాఫ్ అమౌంట్ తీసుకుంటున్నాను. హాఫ్ ప్యాకెట్ తీసుకొని మిక్స్ చేసుకుందాము. సో మనము ఈ మిక్చర్ని కలుపుకోవడానికి మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు, వాటర్ అయినా యూజ్ చేయొచ్చు, అది మన చాయిస్. సో ప్రజెంట్ నేనైతే వాటర్తోనే మిక్స్ చేస్తున్నాను. మిల్క్తో చేసిన వాటర్తో చేసిన టేస్ట్లో అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అని చెప్పేసి విన్నాను నేను. సో ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పౌడర్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ఇది మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా స్మూత్గా వచ్చేలాగా నీట్ చేసుకోవాలి. సో మొత్తం నీట్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. కొంతమందికి నెయ్యి ఇష్టం ఉండదు, సో అలా ఇష్టం లేనప్పుడు నాట్ రిక్వైర్డ్. సో ఇలా నీట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే పిండి అనేది స్మూత్గా అవుతుంది. సో ఈలోపు ఒకసారి మన సిరప్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. ఆల్మోస్ట్ బెల్లం మొత్తం కరిగిపోయింది, కొద్దిగా అక్కడక్కడ ఉంది. సో ఇది ఆల్మోస్ట్ కరిగిపోతుంది. సో మధ్యలో ఒకసారి చూసుకుంటే ఇది కొంచెం స్మూత్ అయిపోయింది పిండి. సో ఈ స్టేజ్లో మనం బాల్స్ చేసుకోవచ్చు. సో మన సిరప్ చూస్తే కూడా ఇది కూడా బాయిలింగ్ స్టేజ్కి వచ్చేసింది. సో ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనము అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనిస్తే మనకి సిరప్ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తుంది. సో మొత్తం అయిన తర్వాత లాస్ట్లో ఆఫ్ చేసే ముందు ఇలాచీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం కూల్ అవనియాలి. అండ్ నెక్స్ట్ మనం అవి గులాబ్ జామున్స్ ఫ్రై చేయడానికి ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. బాల్స్ ఇలా చిన్న చిన్నగా రౌండ్గా ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. ఇవి కొంచెం టైం తీసుకుంటాయి, స్లోగా చేస్తేనే క్రాక్స్ రాకుండా చక్కగా వస్తాయి. ఒకవేళ మనం ఈ బాల్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్మూత్గా చేసుకోకుండా వదిలేసామనుకోండి, ఎక్కడైనా చిన్న క్రాక్ ఉన్నా కూడా మనం ఇలా ఆయిల్లో వేయగానే అవి విరిగిపోతాయి, ఆయిల్లోనే విరిగిపోతాయి. సో ప్రాపర్గా రావు. సో అందుకని మనం బాల్స్ చేసుకునేటప్పుడు కొద్దిగా టైం తీసుకొని నెమ్మదిగా చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా 1 by 1 వేసుకుంటూ స్లోగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ కూడా హైలో అసలు పెట్టుకోకూడదు. హైలో పెట్టేసుకుంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి, బ్లాక్ అయిపోతాయి, బట్ లోపల పిండి అనేది కుక్ అవ్వదు. మనం తినేటప్పుడు అంత పిండి పిండి అనిపిస్తుంది. సో ఫ్లేమ్ అనేది ఎప్పుడు సిమ్ టు మీడియం ఇదే రేంజ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్లోగానే కుక్ అవుతాయి, బట్ ఈవెన్గా కుక్ అవుతాయి ఇలా చేసుకున్నప్పుడు. సో ఇలా గులాబ్ జామున్స్ని గరిటెతో అట్లా రౌండ్గా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి.
అండ్ ఇవి మనం ఫ్రై చేసేటప్పుడు కూడా లైట్ కలర్ రాగానే తీసేయొద్దు. కొంచెం ఎక్కువసేపే, కొంచెం మంచి గోల్డెన్ కలర్, డార్క్ గోల్డెన్ కలర్, ఈ కలర్లో చూసారు కదా. సో ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. సో లైట్ కలర్ రాగానే తీస్తే ఏమవుతుంది అంటే ఒకటి అంత ప్రాపర్గా కుక్ అవ్వదు ఒకటి, అండ్ మనం సిరప్లో వేసిన తర్వాత అవి కలర్ కూడా కొంచెం డిమ్ అయిపోతాయి, చూడడానికి కూడా అంత బాగా అనిపించదు, కొంచెం పిండి పిండి అనిపిస్తుంది. సో మంచి గోల్డెన్ కలర్, మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా మిగిలిన బాల్స్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సిరప్లో వేసి ఒక 2 hours అలా వదిలేయాలి. ఇంకా గులాబ్ జామున్స్ ఒక హాఫ్ డే కనుక మనం సిరప్లో ఉంచగలిగితే అప్పుడు ఇంకా బాగుంటాయి టేస్ట్, చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫైనల్లీ గులాబ్ జామున్స్ ఆర్ రెడీ. గులాబ్ జామ్ చేస్తాను కదా. ఎప్పుడు చెప్పినా? వద్దురా. పొద్దున్నా చేయలే, గుర్తులే. చేసిన ఏది ఉంది, నువ్వు అన్నం తిన్నాక ఇస్తా. ఏది ఉంది నాన్న, చూపియాలా? సరే చూపిస్తా, నువ్వు ఫ్రెష్ అవ్వు సరేనా. ఇంకో హనీ, నీ గులాబ్ జామ్ తిను. ఈ హ్యాండ్తో నేను, రైట్ హ్యాండ్తో. ఎట్లుందిరా, బాగుందా? హ్యాపీయా? మళ్ళీ చేయాలా? ఎన్ని చేయాలి? 5. 5ఆ? చాలా 5? ఓకే. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, గులాబ్ జామ్ బాగుంది. మా మమ్మీ లింక్స్ చెప్తారు, మీరు కూడా ట్రై చేయండి. ఓకే. నువ్వేమో నేనే చెప్పాలా? ఓకే ఫ్రెండ్స్, తనకి చెప్పడానికి రావట్లేదు. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ మెథడ్లో కూడా గులాబ్ జామ్ ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఓకేనా? బాయ్. బాయ్.